రాఘవయ్య కాంతమ్మ దంపతులకి కొడుకు రవి, కూతురు సింధు ఉన్నారు. రవికి ఈ మధ్యనే కాంచనతో పెళ్లి జరిగింది. కాంచన తెలివైన అమ్మాయి, అలాగే చదువుకున్న అమ్మాయి కూడా. ఒకరోజు ఉదయం రాఘవయ్య గారు సోఫాలో కూర్చొని సీరియస్గా పేపర్ చదువుతున్నారు. పక్కనే టేబుల్ మీద లెక్కల పుస్తకాలుంటాయి. కాంతమ్మ వంటింట్లో నుండి కాఫీ తీసుకునొస్తుంది. యావండి, ఇదిగోండి కాఫీ. ఈరోజు పేపర్లో ఏముంది అంత సీరియస్గా చూస్తున్నారు? ఏముంటుందిలే కాంతం, అవే రాజకీయాలు, అవే గొడవలు. ఈ మధ్య పొలం లెక్కలు కూడా సరిగ్గా తెగటం లేదు. ఆ గుమస్తాగాడిక్కడికక్కడ అబద్ధాలు చెప్తున్నాడేమోనని అనుమానంగా ఉంది. ఆ సంభాషణంతా సింధు వింటుంది. డాడీ, ఆ లెక్కలు నేను చూడాలా? చూడమ్మా, నీకేమైనా పరిష్కారం దొరుకుతుందేమో. సింధు కాసేపు ఆ లెక్కల పుస్తకం చూసి ఏమీ అర్థం కాక ఆ పుస్తకం అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. మీరా గుమస్తాని గట్టిగా అడిగితే వాడే దారికొస్తాడు. ఆయన 10 ఏళ్ల నుండి మన దగ్గరే పనిచేస్తున్నాడుగా. 10 ఏళ్ల నమ్మకం వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు కాంతం. వాడు చెప్పే లెక్కకి నా లెక్కకి పొంతన కుదరట్లేదు. నాకే వయసైపోయి లెక్కలు మర్చిపోతున్నాను, లేక వాడే నన్ను బురిడి కొట్టేస్తున్నాడో అర్థం కావట్లేదు. కాంచన అప్పుడే అక్కడికొచ్చింది. రాఘవయ్య గారి మాటలు వింది. మావయ్య గారు, అత్తయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా కాంచన. అవును మావయ్య గారు, అన్నట్టు మీరేదో లెక్కలు తేలటం లేదంటున్నారు? ఏం లేదులేమ్మా, లెక్కలో చిన్న తేడా వస్తోంది. ఆ లెక్కల పుస్తకం ఒకసారి ఇవ్వండి మావయ్య గారు, నేను చూస్తాను. హా, నువ్వేం చూస్తావులే కాంచన, ఆయనకి అర్థం కాని లెక్కలు నీకేం తెలుస్తాయి. అత్తయ్యా, మీరు కంగారు పడకండి. మావయ్య గారు, లెక్కల పుస్తకం ఇవ్వండి. కాంచన రాఘవయ్య గారి చేతిలో నుండి పుస్తకం తీసుకుంది. ఆ పేజీలన్నీ తిరగేసింది. రాఘవయ్య, కాంతమ్మ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మావయ్య గారు, ఇక్కడ చూడండి, 3వ పేజీలో గుమస్తా గారు ఒక వస్తువు ఖర్చుని 2 సార్లు రాశారు. అంటే ఆ వస్తువు 2 సార్లు ఖర్చు చూపించినట్టు. అందుకే మీకు 5,000 తక్కువ వస్తుంది. ఇది పొరపాటున జరిగిందో కావాలని చేశారో గాని ఈ లెక్కలో తేడా ఇక్కడ జరిగింది. అవును కదా, అరే ఇంత చిన్న లాజిక్ నేనెలా మిస్ అయ్యాను? ఖర్చు 2 సార్లు రాశాడు, దొంగ వెదవ. కాంచన, నువ్వు గ్రేట్ అమ్మా. ఒక్క నిమిషంలో నా బుర్ర బద్దలు కొట్టే సమస్యని పరిష్కరించేశావు. మీరా గుమస్తా గారిని పిలిచి గట్టిగా అడగండి మావయ్య, అప్పుడు నిజం చెప్తాడు. ఖచ్చితంగా అడుగుతాను. కాంతం, చూసావా మన కోడలి తెలివితేటలు? లక్ష్మీదేవి లాంటి కోడలొచ్చింది మన ఇంటికి. అటువంటిల్లు ఇటు లెక్కలు 2 చక్కబెట్టేస్తోంది. చూశానులేండి, బాగానే చెప్పేసింది. కాంచన చిరునవ్వుతో పుస్తకం అక్కడ పెట్టి వంటింట్లోకెళ్ళింది. రాఘవయ్య గారు మురిసిపోతుంటే కాంతమ్మ మొహంలో మాత్రం చిన్న అసంతృప్తి కనిపించింది. రవి, రాఘవయ్య గారు టిఫిన్ చేయడానికి కూర్చొని ఉన్నారు. కాంతమ్మ వడ్డించడానికి గిన్నె పట్టుకుంది. ఇంతలో కాంచన వచ్చి కాంతమ్మ చేతిలో గిన్నె తీసుకుంది. అత్తయ్య, మీరు కూర్చోండి, నేనొడ్డిస్తాను. మీకు కాళ్ల నొప్పులు కదా, మళ్ళీ నిల్చొని వడ్డిస్తే సాయంత్రానికి నొప్పులు ఎక్కువవుతాయి. అవునమ్మా, కాంచన చెప్పింది నిజమే. నువ్వెందుకు శ్రమపడతావు, తను చూసుకుంటుంది కదా. పర్లేదులేరా, ఇన్నాళ్ళు మీకు వడ్డించింది నేనే కదా, ఇప్పుడు కొత్తగా నొప్పులొచ్చాయా? కాలం మారుతోంది కాంతం, మనకి వయసు అవుతుంది. కోడలొచ్చిన తర్వాత కూడా అత్తగారు వంటింట్లో చాకిరీ చేస్తే ఊళ్ళో వాళ్ళు మన కోడల్ని తప్పు పడతారు. మావయ్య గారు చెప్పింది కరెక్ట్ అత్తయ్యా. ఈ ఇంటి మహాలక్ష్మి మీరు దర్జాగా కూర్చుని తింటేనే మాకు ఆనందం. ఇదిగోండి, మీకోసం పెసరట్టులో అల్లం తక్కువేసి జీలకర్ర ఎక్కువ వేశాను. గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. అబ్బా, ఏం తెలివి కాంచనా నీది. అమ్మ ఆరోగ్యం గురించి అమ్మకంటే నీకే ఎక్కువ శ్రద్ధ ఉంది. నాన్నగారు చూసారా? అవును రవి, నిజంగా కాంచన మన ఇంటికి రావటం మన అదృష్టం. కాంతం, తిను, కోడలు ప్రేమగా చేసింది కదా. కాంతమ్మ తింటుంది, కాని అందరూ కాంచనని పొగడటం, తనని ముసలిదానివి రెస్ట్ తీసుకో అని పక్కన పెట్టడం తనకి నచ్చలేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో అందరికీ నేనే అన్నం పెట్టేదాన్ని. ఆకలి అని నా దగ్గరికొచ్చేవారు. ఇప్పుడు కాంచనా కాంచనా అంటున్నారు.
మెల్లగా నా చేతిలో నుండి గరిటె జారిపోతుంది. దాంతో పాటే పెత్తనం కూడా పోతోంది. అని మనసులోని అనుకుంది కాంతం. మధ్యాహ్నం కాంతమ్మ ఆలోచిస్తూ ఉంది. అప్పుడే కూతురు సింధు వచ్చింది. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం మీ నాన్నగారి లెక్కల సమస్యని కాంచన పరిష్కరించింది. టిఫిన్ చేసేటప్పుడు నా చేతిలో ఉన్న గిన్నె కాంచన తీసుకుని వడ్డించింది. నాకు వయసైపోయిందన్నదంటే మీ నాన్న అన్నయ్య దానికి వంత పాడుతున్నారు. సింధుకి కాంతమ్మ అలా చెప్పేసరికి కాంచన మీద సింధుకి కొంత ఈర్ష్య పెరిగింది. నేను పరిష్కరించని లెక్కలు వదిన పరిష్కరించిందా, అమ్మని కూడా పట్టించుకోవటం లేదా అనే భావనలోకి సింధు వెళ్ళింది. అన్నట్టు హాల్లో వదిన ఏదో ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నాన్నగారి లోన్ ఏదో సెటిల్ చేస్తుందంట. అవునే, ఈ మధ్య మీ నాన్నగారు ఏది కావాలన్నా కాంచననే పిలుస్తున్నారు. కాంచనుంటే చాలు, నాకు ఏ టెన్షన్ లేదంటున్నారు. అవునమ్మా, నేను గమనిస్తున్నాను. వచ్చిన 6 నెలలకే ఇల్లంతా తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. నువ్వు చూస్తుంటేనేమో అమాయకంగా నా కోడలు అని మురిసిపోతున్నావు. కానీ అక్కడ సీన్ వేరేలాగా ఉంది. సీన్ వేరే ఉండటమేంటి సింధు? తనింటిని బాగానే చూసుకుంటుంది కదా. బాగా చూసుకోవటం వేరు, పెత్తనం చేయటం వేరు. ఇన్నాళ్ళు ఈ ఇంటికి మహారాణివి నువ్వు. నాన్నగారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నిన్నడిగేవారు. రవి అన్నయ్య అమ్మా అమ్మా అని నీ వెనకాల తిరిగేవాడు. కానీ ఇప్పుడు వదినగారొచ్చి హలో అనగానే అందరూ ఆమె వైపే చూస్తున్నారు. నువ్వు కేవలం ఆ సోఫాలో కూర్చొని వాళ్ళు పెట్టింది తినడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోతున్నావు. సింధు మాటలు కాంతమ్మ అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. నిజమేనే సింధు, నాకు కూడా ఈ మధ్య అలాగే అనిపిస్తుంది. ఉదయం టిఫిన్ దగ్గర కూడా రవిగాడు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, కాంచనే చూసుకుంటుంది అన్నాడు. అంటే నేను పనికిరానిదన్నైపోయానా? ఇంకొన్ని రోజులు పోతే బీర్వా తాళాలు కూడా వదిన నడుముకి వెళ్ళిపోతాయి. అప్పుడు నువ్వు రూపాయి కావాలన్నా వదిన దగ్గరే చెయ్యి చాచాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకమ్మా. కాంచనా, ఈరోజు నువ్వు నాన్నగారి పొలం లెక్కలు తేల్చిన విధానం చూసి నాకు చాలా ముచ్చటేసింది. నువ్వు చదువుకున్న చదువు వృధాగా పోలేదు. చదువెప్పుడూ వృధా పోదండి. అదేదో ఒక సమయంలో మనకి మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. అయినా నేను చేసిందేముంది, చిన్న క్యాల్కులేషన్ అంతే. అది చిన్నదే కావచ్చు, కానీ నాన్నగారికి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఆయన ఈ మధ్య లెక్కలు సరిగా చూసుకోలేక సతమతమైపోతున్నారు. అమ్మకి చదువు రాదు కదా, పాపం సాయం చేయలేకపోతుంది. ఆ లోటు నువ్వు తీర్చావు. వీళ్ల మాటలు కిటికీలో నుండి కాంతమ్మ సింధు వింటున్నారు. విన్నావా అమ్మా, అమ్మకి చదువు రాదు, సాయం చేయలేకపోతుంది అంటున్నాడు నీ కొడుకు. అంటే నువ్విన్నాళ్ళు చేసిన చాకిరీ వాడికి కనబడట్లేదు. కేవలం ఆ లెక్కలు చెప్పినందుకే వదినని ఆకాశానికెత్తేస్తున్నాడు. సింధు, నాకు చదువు రాకపోయినా వాడికి ఏ లోటు రాకుండా చూసుకున్నాను. ఇప్పుడు పెళ్ళాన్ రాగానే నా చదువు లేనితనం వాడికి లోపంగా కనిపిస్తుందా? మగవాళ్లంతే అమ్మా, అందంగా తెలివిగా ఉండే భార్య వస్తే కన్నతల్లిని పట్టించుకోరు. కానీ అలా జరగనివ్వను సింధు. నా కొడుకు, నా భర్త నా మాటే వినాలి. మరేం చేస్తావమ్మా? ఏం చెయ్యాలో అదే చేస్తాను. తెలివుంటే సరిపోదు, అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఏంటో కాంచనకి చూపిస్తాను. రేపు జరగబోయే వరలక్ష్మి వ్రతం పూజలో పెత్తనమెవరిదో తేలిపోవాలి. రాత్రి అందరూ కూర్చొని తింటున్నారు. కాంచన, రేపు వరలక్ష్మి వ్రతం కదా, పంతులు గారికి ఫోన్ చేసావా? చేశాను మావయ్య గారు, ఉదయం వస్తానని చెప్పారు. పూజా సామాగ్రి లిస్టు కూడా వాట్సాప్లో పంపారు. నేను రవిగారితో వెళ్ళి అన్ని తీసుకొస్తాను. అవసరం లేదు కాంచనా. అందరూ ఉలిక్కిపడి కాంతమ్మ వైపు చూశారు. ఏమైందమ్మా, ఎందుకు అవసరం లేదు? పూజా సామాగ్రి తేవడానికి కాంచన వెళ్లాల్సిన అవసరం లేదు. నేనెళ్తాను. ఈ ఇంటి పెద్ద దిక్కుని నేను. ప్రతి ఏడు నేనే వెళ్ళి స్వయంగా పసుపు కుంకుమ చీర తీసుకొస్తాను. ఈసారి కూడా నేనే తెస్తాను. అయ్యో అత్తయ్య, మీకెందుకు శ్రమ అని అన్నాను. మీకు కాళ్ల నొప్పులు కదా. నా కాళ్ల నొప్పుల గురించి నువ్వు మరీ అంత ప్రచారం చెయ్యక్కర్లేదు కాంచన. నేనింకా మంచం పట్టలేదు, నడవగలను. నీ తెలివి లెక్కల దగ్గర చూపించు. కాంతం, ఎందుకంత కోప్పడుతున్నావు? తను సాయం చేద్దామని కదా అడిగింది. సాయం పేరుతో నా బాధ్యతల్ని లాగేసుకుంటుందండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? కాంచన లాంటిది కాదు.
మనుషుల మనసులో ఏముందో ఎవ్వరికీ తెలీదురా రవి. నేను రేపు బజారుకెళ్తున్నాను, అంతే. కాంతమ్మ విసురుగా లేచి వెళ్ళిపోయింది. సింధు చిరునవ్వుతో తల్లి వెనకాలే వెళ్ళింది. కాంచన కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. రాఘవయ్య గారు, రవి అమాయకంగా ఒకరినొకరు చూసుకుంటారు. కాంచన, అమ్మకేమైంది? సడన్ గా ఎందుకిలా ప్రవర్తిస్తుంది? తెలీదండి, కానీ అత్తయ్య మనసులో ఏదో అభద్రతా భావం మొదలైంది. నువ్వు బాధపడకమ్మా, కాంతంకి నేను సర్ది చెప్తానులే. వద్దు మావయ్య గారు, ఇప్పుడు మీరు చెప్తే నా భర్తని కూడా తన వైపు తిప్పుకుంది అని అత్తయ్య ఇంకా బాధపడతారు. కాంచన తన తెలివితో కాంతమ్మకి దగ్గరవుతుందా, లేక సింధు కాంతమ్మ కాంచనల మధ్య దూరం ఇంకా పెంచుతుందా? తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తెలివైన కోడలు ఎపిసోడ్ 2 చూడాల్సిందే. ఆ రోజు ఉదయం రాఘవయ్య గారి ఇల్లు ఒక పెళ్లి పందిరిలా కలకలలాడుతుంది. సంక్రాంతి పండక్కి ఇంకా కొన్ని రోజులే ఉన్నా ఆ ఇంట్లో పండగ అప్పుడే వచ్చేసినట్టు సందడి నెలకొంది. సురేష్, కావ్య రాకతో కాంతమ్మ గారి సగం బెంగ తీరింది. ఇక మిగిలిన సగం తన గారాల పట్టి సింధు రాకతో తీరాలి. రవి చెప్పిన మాట మీద నమ్మకంతో ఆండాళ్లమ్మగారు పంపిస్తారన్న ఆశతో ఆ ఇల్లు 1000 కళ్లతో ఎదురుచూస్తుంది. ఉదయం లేచిన దగ్గర్నుండి కాంతమ్మ గారి కళ్ళు నీలమీద నిలవటం లేదు. సింధుకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి పెట్టాలనే తపన ఆవిడ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. వంటింట్లో నేతి వాసనలు గుప్పుమంటుంటే హాల్లో సురేష్ చిన్ననాటి జ్ఞాపకాల వాసనలు గుప్పుమంటున్నాయి. సురేష్ వరండాలో ఉన్న పాత స్తంభాన్ని తడుముతూ, కావ్య, ఈ స్తంభం చూసావా? చిన్నప్పుడు నేను సింధు దీని చుట్టూనే దొంగ పోలీస్ ఆట ఆడేవాళ్లం. సింధు ఎప్పుడూ దొరకకుండా ఈ స్తంభం వెనకాల దాక్కునేది. నేను దాన్ని పట్టుకోగానే అమ్మో అన్నయ్య గిల్లాడు అని చెప్పి అబద్ధం ఏడుపెడిచేది. దాంతో అమ్మొచ్చి నాకు వాతలు పెట్టేది. అవునా, మీ చెల్లి అంత అల్లరి పిల్ల? మీరేమో చాలా సైలెంట్ గా ఉంటారు కదా ఆఫీస్లో. ఇప్పుడు సైలెంటేలే, కానీ అప్పుడు రవి అన్నయ్య, నేను, సింధు కలిస్తే చేసే అల్లరి పనులు ఇల్లు పీకి పందిరేసేవాళ్లం. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే మా హడావిడి మామూలుగా ఉండేది కాదు. అమ్మ చేసే అరిసెలు చల్లారక ముందే మాయం చేసేవాళ్లం. ఏమ్మా, నాకు సింధుకి చిన్నప్పుడు పోటీ పెట్టేదానివి, గుర్తుందా? ఎవరెక్కువ అరిసెలు తింటే వాళ్లకే కొత్త బట్టలు అని. గుర్తుందిరా, నువ్వెప్పుడూ గెలిచేవాడివి. సింధు పాపం 2 తినగానే కడుపు నిండిపోయిందని అమాయకంగా నా ముఖం చూసేది. అందుకే ఈసారి దానికోసం చిన్న చిన్నవి చేస్తున్నా. అదెన్ని తిన్నా కడుపు నిండకూడదు. సురేష్, మీ అమ్మగారి ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సింధు గారు ఇంకా రానేలేదు, అప్పుడే ఆవిడ కోసం ఇన్ని రకాల వంటలు చేస్తున్నారు. మన సిటీలో పండగంటే మాల్కి వెళ్ళటం, సినిమా చూడటం అనుకుంటాం. కానీ ఇక్కడ పండగంటే ఎదురు చూపుల్లో, ఈ వంటల వాసనల్లో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అవును కావ్య, ఇన్నాళ్ళు ఈ ప్రేమని మిస్ అయ్యానని నాకే అనిపిస్తుంది. రవి అన్నయ్య చెప్పినట్టు ఇక్కడున్న ఆనందం సిటీలో దొరకదు. రవి వాళ్ల మాటలు వింటూ చిరునవ్వు చిందిస్తాడు. కాని అతని మనసులో ఎక్కడో చిన్న ఆందోళన. సింధు ఫోన్ కలవట్లేదు. ఆండాళ్లమ్మగారు చివరి నిమిషంలో ఏమైనా పేచీ పెట్టారా అనే సందేహం అతన్ని తొలిచేస్తోంది. మధ్యాహ్న భోజనాలు పూర్తయిపోయాయి. కాంతమ్మ మాత్రం తినలేదు. సింధు వచ్చాక సింధుతో కలిసి తింటాన్లే అని సర్ది చెప్పుకుంది. అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నా అందరి చూపు గేటు వైపే ఉంది. గడియారంలో ముళ్ళు తిరుగుతోంది గాని సింధు జాడలేదు. రవి, మాధవ్కి ఫోన్ చేసావా? బయలుదేరారా లేదా? చేస్తున్నాను నాన్న, ఫోన్ కలవట్లేదు. బహుశా ప్రయాణంలో ఉండుంటారు, సిగ్నల్ లేదేమో. అవును మావయ్య గారు, వాళ్ల ఊరి నుండి ఇక్కడికొచ్చే దారిలో సిగ్నల్స్ ఉండవు. మీరు కంగారు పడకండి, సాయంత్రం కల్లా వచ్చేస్తారు. ఏ పాటికే రావాలి కదా. నాకెందుకో భయంగా ఉంది రవి. ఆండాళ్ళమ్మ మాట మీద నిలకడలేని మనిషి. చివరి నిమిషంలో నా బిడ్డని రాకుండా ఆపేసిందేమో. అమ్మా, నువ్వు రవి అన్నయ్య స్వయంగా వెళ్లి మాట్లాడొచ్చాడు కదా. అంత దూరం వెళ్లి ఒప్పించిన తరువాత మాట తప్పుతారా? అందరూ కాంతమ్మకి ధైర్యం చెప్తున్నారు కాని లోలోపల అందరికీ అదే భయం. సాయంత్రం కావస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతున్న కొద్దీ కాంతమ్మ ముఖంలో వెలుగు తగ్గిపోతుంది. రాత్రయింది.
రవి, సురేష్, రాఘవయ్య అరుగు మీద కూర్చుని ఉన్నారు. కాంతమ్మ గుమ్మం దగ్గరే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాంచన, కావ్య ఆవిడని ఓదారుస్తున్నారు. నేను ముందే చెప్పాను, నా రాత ఇంతే అని. పిండి వంటలు చేశాను, కొత్త బట్టలు తీశాను, కాని వాటిని తినే నా బిడ్డ రాలేదు. ఆ ఆండాళమ్మ మోసం చేసింది రవి. పంపించనని ముఖం మీద చెప్పుంటే ఇంత బాధుండేది కాదు. పంపిస్తానని ఆశ పెట్టి ఇప్పుడిలా బాధపడుతుంది. అమ్మా, ఏడవకు. ఏదో కారణం ఉండే ఉంటుంది. సింధు ఖచ్చితంగా వస్తుంది. ఇంకెప్పుడు వస్తుందిరా? చీకటి పడింది. ఈ రాత్రిపూట ఆడపిల్లనెవరు పంపిస్తారు? ఇక రాదు. ఇక నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ పిండి వంటలన్నీ ఎవరికి పెట్టను? కాంతమ్మలా అంటూ వంటింట్లోకెళ్ళిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. సురేష్కి కూడా కోపమొస్తుంది. అన్నయ్యా, అసలేం జరిగింది? మాధవ్ బావగారు కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? నాకు అర్థం కావట్లేదు సురేష్. మాధవ్ బావగారు మంచివారే. సింధు కూడా రావాలని చాలా ఆశగా ఉంది. ఖచ్చితంగా ఆండాళ్ళమ్మగారే ఏదో గొడవ చేస్తుంటారు. నేను రేపు ఉదయమే వెళ్తాను. ఈసారి మన చెల్లిని వెంట పెట్టుకుని వచ్చేస్తాను. పాపం అత్తయ్య గారు, ఆవిడ కన్నీళ్లు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అందరూ రాత్రి అయిష్టంగానే భోజనం ముగించి నిద్రలోకి జారుకున్నారు. కాని రవికి, కాంతమ్మకి కంటి మీద కునుకులేదు. మరుసటి రోజు ఉదయాన్నే రవి రెడీ అయ్యాడు. సింధుని తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరుతున్నాడు. కాంతమ్మ అక్కడే బయట నిల్చొనుంది. అమ్మా, నేను వెళ్ళొస్తాను. మధ్యాహ్నం కల్లా సింధుని తీసుకొస్తాను. నువ్వు బాధపడకు. వెళ్ళు నాన్న. కాని ఆవిడ పంపిస్తుందన్న నమ్మకం లేదు నాకు. ఒకవేళ ఆండాలమ్మ పంపించకపోతే నా కర్మ అనుకొని సరిపెట్టుకుంటాను. రవి ఇంటి నుండి బయలుదేరుతుండగా సింధు, మాధవ్ ఇంటి గేటు నుండి లోపలికొస్తున్నారు. అమ్మా, సింధు వచ్చేసింది. ఆ మాట వినగానే కాంతమ్మ పరుగు పరుగున గేటు దగ్గరికెళ్ళింది. సింధుని చూడగానే ఆవిడ కళ్లలో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. అమ్మా అంటూ పరుగున వచ్చి తల్లిని హత్తుకుంది. వచ్చేసావా తల్లి? వచ్చేసావా? నిన్నంతా నీకోసం ఎదురు చూశానో తెలుసా? ఎంత ఏడ్చాను. వస్తామని చెప్పి ఆశలు కల్పించి రారేమోనని భయపడ్డాను. క్షమించండి అత్తయ్య గారు. నిన్న ఉదయం బయలుదేరుతుండగా మా ఊరి బస్సు చెడిపోయింది. అది మంచి శకునం కాదని అమ్మ ఆగిపోమ్మంది. ఊళ్ళో నెట్వర్క్ టవర్కి మరమ్మతులు చేస్తున్నారు. అందువల్ల సిగ్నల్ కూడా లేదు. మీకు కబురు అందించలేకపోయాం. ఏదైతేనే బావగారు వచ్చారు కదా, అది చాలు. అమ్మ ప్రాణం లేచొచ్చింది. సురేష్, కావ్య, కాంచన, రాఘవయ్య అందరూ బయటకొచ్చారు. సింధు, మాధవ్లని లోపలికి ఆహ్వానించారు. ఏరా చెల్లి, మమ్మల్ని ఇంత టెన్షన్ పెడతావా? రా, నీకోసం అమ్మ ఎన్ని పిండి వంటలు చేసిందో. అన్నయ్య, నువ్వు కూడా వచ్చావా? మనిల్లందరితో ఎంత నిండుగా ఉందో. రండి సింధు గారు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. ముందు కాఫీ తీసుకోండి. ఆ ఉదయం ఆ ఇల్లు నిజమైన స్వర్గంలా మారింది. కాంతమ్మ స్వయంగా సింధుకి, మాధవ్కి టిఫిన్ వడ్డించింది. సింధు తింటున్నంతసేపు ఆవిడ పక్కనే కూర్చొని మురిపెంగా చూస్తూ ఉండిపోయింది. సురేష్, రవి, సింధు చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వులో మునిగిపోయారు. కాంచన, కావ్య కూడా వాళ్లతో కలిసిపోయారు. మధ్యాహ్నమైంది. అందరూ హాల్లో కూర్చున్నారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అమ్మా, నువ్వు చేసిన అరిసెలు చాలా బాగున్నాయి. అత్తయ్య గారికి కూడా పట్టుకెళ్తాను. అలాగే తల్లి. ఆవిడ నిన్ను పంపించారు కదా, అదే 10,000. ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. చూసారా నాన్న, మనం అనుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. అందరం ఒకే చోట ఒకే గొడుగు కింద ఉన్నాం. ఉమ్మడి కుటుంబం అంటే ఇదే కదా. అవును రవి, చూడడానికి చాలా బాగుంది. మీరంతా ఇలా నవ్వుతుంటే నా కడుపు నిండిపోతుంది. కానీ ఒక విషయం మాట్లాడాలి. అందరూ రాఘవయ్య గారి వైపు ఆసక్తిగా చూస్తారు. ఆయన గొంతులో ఏదో తెలియని బరువు కనిపిస్తుంది. నేను, మీ అమ్మ వయసులో పెద్దవాళ్ళమైపోయాం. రేపో మాపో కళ్ళు మూస్తే మీ మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. అందుకే ఈ సంక్రాంతి పండగైపోగానే ఆస్తి పంపకాలు చేసేద్దామనుకుంటున్నా. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిస్తుంది. నవ్వులు మాయమైపోతాయి. ఏవండి, ఇదేం మాట?
పండగ పూట ఆస్తి పంపకాలేంటి? అందరూ సంతోషంగా ఉన్నారు కదా. నాన్న, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? మేమేమైనా ఆస్తుల కోసం గొడవ పడ్డామా? సురేష్ గాని సింధు గాని అడిగారా? నాన్న, నాకేమొద్దు. నేను బాగానే సంపాదిస్తున్నాను. ఈ ఇల్లు పొలం అన్నీ రవి అన్నయ్య చూసుకుంటున్నాడు కదా. మళ్ళీ పంపకాలెందుకు? ఇప్పుడొద్దంటారు, కానీ రేపొద్దున మీ పిల్లలు పెద్దయ్యాక మాటలు మారుతాయి. మా నాన్న మాకేమివ్వలేదని నిందలు వేస్తారు. అన్నదమ్ముల మధ్య, ఆడపడుచుల మధ్య ఆస్తులే చిచ్చు పెడతాయి. నేను బతికుండగానే ఎవరి వాటా వాళ్ళకిచ్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ముఖ్యంగా రవి భవిష్యత్తు గురించి నాకు బెంగగా ఉంది. వాడు వ్యవసాయమని ఇక్కడే ఉండిపోయాడు. మావయ్య గారు, మీ ప్రేమే మాకు పెద్ద ఆస్తి. దయచేసి పండగ పూట ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇంటి వాతావరణాన్ని పాడు చేయకండి. ఇది ఇంటిని పాడు చేయటం కాదు కాంచనా, ఇంటిని సరిదిద్దటం. ఉమ్మడి కుటుంబం అని చెప్పుకోవటం బాగుంటుంది, కానీ ఆచరణలో అది ఎంతో కాలం నిలబడదు. ఇది నా నిర్ణయం. పండగ వెళ్ళగానే లాయర్ని పిలిపిస్తాను. రాఘవయ్య గారు లేచి లోపలికెళ్ళిపోయారు. కాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. రవి, సురేష్, సింధు ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. ఇందాకటి వరకు ఉన్న సంతోషం ఒక్కసారిగా ఆవిరై ఏదో తెలియని బరువు గాల్లో నిండిపోతుంది. రాఘవయ్య గారు అకస్మాత్తుగా ఆస్తి పంపకం నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? రవి, సురేష్లు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? ఆస్తి కోసం కాకుండా అనుబంధాల కోసం వాళ్ళేం చేస్తారు? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే 5వ ఎపిసోడ్ చూడాల్సిందే.